దేవుడు మన జీవితంలో ఆలోచనిస్తే, మన ముందున్న పరిస్థితులు ఏవైనా ఎర్ర సముద్రంలా చీలిపోతాయి. అది ఎంతటి పెద్ద పరిస్థితులైనా, ఎటువంటి ఇబ్బందులైనా, ఎటువంటి సమస్యలైనా, ఆ దేవుని యొక్క ఆలోచనతో మనం ముందుకు సాగితే మనకు కనబడదు మార్గం. కానీ దేవుడు ముందే మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ మార్గం మధ్యలో నుండి మనం అద్భుతంగా ఎళ్ళగలం. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన చేసే అద్భుతాలు మన కంటికి కనబడవు. మన హృదయానికి గోచరం కావు. మన చెవులకి వినపడవు. కానీ విశ్వాసంతో అడుగేస్తే వాటంతట అవే మన కనుల ముందు కనబడతనే ఉంటాయి. సాగిపోండి అంటే ఎక్కడ సాగిపోవాలి? ఏముందని ముందు? ఏముంది ముందు? ఏమీ లేదు. ఏ మార్గం లేదు. ఏమీ లేదు. సాగిపోండి అన్నాడంటే, ఆ ఒక్క ఆలోచన తీసుకొని ఎప్పుడైతే మోషే ముందుకు సాగిపోయాడో, తన జీవితంలో శత్రువు చేతి నుండి తప్పించబడ్డాడు. దేవునికి స్తోత్రం.